ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్టీఆర్ కు కాలర్ ఎగరేయడం సెంటిమెంట్ గా మారిపోయిందా? అందుకే కావాలని కాలర్ ఎగరేశాడా? సాధారణంగా ఒక కాలర్ ఎగరేస్తారు, కానీ తారక్ 2 కాలర్స్ ఎందుకు ఎగరేశాడు? వాజ్ స్టోరీ. దేవరా రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడింది. అప్పటికి ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు. ఈలోగా టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కు వచ్చిన ఎన్టీఆర్ కావాలని దేవర ప్రస్తావన తీసుకొచ్చాడు. సినిమా లేట్ అయినా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా సినిమా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము అన్నారు. దేవరకు డివైడ్ టాక్ వచ్చిన కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది. కాలర్ ఎగరేసి పరువు నిలుపుకున్నాడు తారక్. లేదంటే మరొకసారి కాలర్ ఎగరేసే ఛాన్స్ వచ్చేది కాదు. ఇక 14న వస్తున్న డెబ్యూ హిందీ మూవీ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 2 కాలర్స్ ఎగరేశాడు. ఇలా చెబితే తప్ప వార్ 2 ఏమవుతుందో తెలియదంటూ సినిమాపై నమ్మకాన్ని కల్పించాడు. ఇలా కాలర్ ఎగరేసి దేవరడ వార్ 2 కూడా హిట్ అవుతుంది అన్న నమ్మకాన్ని ఫ్యాన్స్ లో కలిగించాడు తారక్. ఇంతలో హృతిక్ వచ్చి ఎన్టీఆర్ తో శృతి కలుపుతూ కాలర్ ఎగరేశాడు. మొత్తానికి దేవరా సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపాడు జూనియర్. కూలీ వార్ 2 ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. కూలీతో పోల్చుకుంటే వార్ 2 కు హైప్ తక్కువగా ఉన్న టైంలో వచ్చిన సలాం అనాలి సాంగ్ జోష్ నింపగా కాలర్ ఎగరేసి హైప్ తీసుకొచ్చాడు తారక్. పెద్ద సినిమా రిలీజ్ అవుతూ ఉంటే హీరోలు, దర్శక నిర్మాతలు పైరసీకి భయపడిపోతారు. ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మూవీ, వాచ్ ఇన్ బిగ్ స్క్రీన్స్ అని చెప్పడం చూసాం. కానీ వార్ 2 కోసం ఎన్టీఆర్ వెరైటీగా ఏమన్నాడు, ఏమని రిక్వెస్ట్ చేశాడు చూద్దాం. హైదరాబాద్ లో జరిగిన వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కొత్త ట్విస్ట్ కు తెరలేపింది. ఎన్టీఆర్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, హృతిక్ అభిమానులు అందరి గురించి మాట్లాడేశాక సినిమాలో చాలా ట్విస్టులున్నాయని, చూసిన తర్వాత వాటిని ఎవరికీ చెప్పొద్దన్నాడు. వార్ 2 టీజర్ ట్రైలర్లో ఎవరు హీరో ఎవరు విల్లో తెలియలేదు. తారక్ దృష్టిలో హృతిక్ చెడ్డోడు, హృతిక్ దృష్టిలో తారక్ చెడ్డోడని మాత్రమే ట్రైలర్లో తెలిసిందే. సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయని, 14న రిలీజ్ తర్వాత ఆడియన్స్ ఫీలింగ్ చూడాలనుకున్నట్టుగా దర్శకుడు అయాన్ చెప్పడంతో ఈ ట్విస్టులు సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఆడియన్స్ ఊహించని ట్విస్టులుంటే సినిమా సక్సెస్ అయినట్టే లెక్క. అయితే కథను మార్చే మలుపులు కన్విన్సింగ్ గా ఉంటేనే సర్ప్రైజ్ చేస్తాయి, లేదంటే ఆడియన్స్ కు కిక్కెక్కదు. ఎట్టకేలకు ఈ హైప్స్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. సినిమాను నిలబెడతాయన్న నమ్మకంతో వార్ 2 టీం ఉంది.